నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతుల నుంచి 41.27 లక్షల ధాన్యం కొనుగోలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్. సంక్రాంతి సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. హిందువులంతా ఐక్యమత్యంగా ఉండాలి, దత్తపీఠాధిపతి సచ్చిదానంద స్వామీజీ. జేఎంజే కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. అన్ని శాఖల సమన్వయంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైతు కుటుంబాలకు కూటమి ప్రభుత్వం గొప్ప మేలు చేసిందని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం నిలుపుకున్నట్టు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను, కౌలు రైతులను గత వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. గత సంక్రాంతి పండుగల సందర్భంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నగదు చెల్లించకుండా 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన వైనాని ఎండగట్టారు. కూటమి ప్రభుత్వంలో రైతు కోసం అనేక సంస్కరణలు తెచ్చినట్టు వెల్లడించారు. రైతు కోరుకున్న మిల్లులకు ధాన్యం అమ్మే విధంగా వ్యవస్థను పటిష్టపరిచి వెంటనే నగదు జమ అయ్యేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. 50 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ గా పెట్టుకుని దానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచన సూచనల ప్రకారం ధాన్యం సేకరించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు కలిసికట్టుగా పనిచేసి రైతుకు అండగా నిలబడినట్లు వివరించారు. కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జనసేన నాయకులు తోటకూర వెంకటరమణారావు, తోట దుర్గాప్రసాద్, పసుపులేటి మురళీకృష్ణ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేము చేసే అనేక కార్యక్రమాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండింటితో పాటు ఒక వ్యవస్థని బలోపేతం చేయడానికి కోసం, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడానికి కోసం ఈ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ సంవత్సరం అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 100% ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన ఈ టార్గెట్ని పూర్తి చేస్తామనే నమ్మకం, విశ్వాసం ఖచ్చితంగా నాకు కలిగింది. ఏ జిల్లాలో పర్యటించినా రైతు సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. మేము కోరుకునేది కూడా అదే. సంక్రాంతి పండుగ అంటే ఇది రైతు పండుగ. ఆ విధంగా వాళ్ళ కుటుంబాల్లో ఆ సంతోషం కనపడాలి. కష్టపడి పండించిన ధాన్యానికి రైతు గిట్టుబాటు ధర రావాలి. తద్వారా రైతు కొత్త బట్టలు కుటుంబ సభ్యులు కొనిపెట్టి గ్రామంలో గర్వంగా తాను పండించిన ఆ ధాన్యం ఏ విధంగా తన కుటుంబాన్ని భవిష్యత్తులో వాళ్ళ బిడ్డలకు ఉపయోగపడే విధంగా, వ్యవసాయ రంగాన్ని కాపాడే విధంగా తను చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించిందని, ఆ ఘనత మా కూటమి ప్రభుత్వానికే వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. అనవసరమైన రాజకీయ విమర్శలు చేస్తూ ప్రగతి బాటలో నడుస్తున్న మన ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మన ప్రాంతానికి, అమరావతి రాజధాని పైన ఈ రోజుకి కూడా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దుష్ప్రచారాన్ని దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, గమనించాలి. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి కుటుంబంలో ఆదర్శవంతంగా నిలబడుతున్న మా కుటుంబ ఈ ప్రభుత్వం సంక్షేమం విషయంలో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా రాజీ పడకుండా ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్ని దాటుకుంటూ ప్రజల కోసమే మా పరిపాలన ఒక అద్భుతమైన అంకిత భావంతో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం తప్ప వాళ్ళు చేస్తున్న విమర్శల కోసమో, వాళ్ళు ప్రజల్లో తీసుకొస్తున్న ఒక చెడు వాతావరణం కోసం మాత్రం మా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉండదు. నిజాయితీగా మా పని మేము చేసుకుంటూ ముందుకెళ్తాం. ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి కార్యక్రమం అదే అంకిత భావంతో రాష్ట్ర ప్రజలకి ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రైతాంగం ప్రత్యేకంగా ఏదైతే ఒక నమ్మకంతో ప్రభుత్వం పైన ఆదరించారో ఆ నమ్మకాన్ని కొనసాగించే విధంగా మరిన్ని కొత్త కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు వస్తామని, అభివృద్ధి అన్నా సంక్షేమం అన్నా స్పందించే మనస్తత్వం ఉన్నప్పుడే ఆ నిజాయితీ ఉంటుంది. కేవలం
రాజకీయ లబ్ధి కోసం పదవులు కావాలి, స్వలాభం కోసం పదవులు కావాలనుకునే కొంతమంది మూర్ఖులకి ఈ సమాచారం అందిస్తున్న విధానం మీరు అర్థం చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి చివరి సంవత్సరం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన తెనాలి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేసింది 29 మంది రైతుల దగ్గర నుంచి. 29 మంది రైతుల దగ్గర నుంచి వాళ్ళు మొత్తం ధాన్యం కొనుగోలు చేసిన తెనాలి నియోజకవర్గంలో 288 మెట్రిక్ టన్నులు, కొలిపర్లో 144, తెనాలి మండలంలో 143 మెట్రిక్ టన్నులు వాళ్ళు ధాన్యం కొనుగోలు చేసింది. దానికి ఎంత వెచ్చించారు? 63 లక్షల రూపాయలు. అదే గర్వంగా ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు మన తెనాలి నియోజకవర్గంలో ఈ రోజుకి 23,463 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. 3,884 మంది రైతుల దగ్గర నుంచి, అంటే 29 మంది రైతుల దగ్గర మీరు ధాన్యం కొనుగోలు చేసి చేతగాని ప్రభుత్వం, పరిపాలన అంటే మీకు ఏంటో అవగాహన లేని వ్యక్తులు మీరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించారు. 29 మంది రైతులు ఎక్కడ, 3,884 మంది రైతులు ఎక్కడ? మీరు వెచ్చించింది 63 లక్షలు. ఈ రోజుకి తెనాలి నియోజకవర్గంలో 51,76,00,000 రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. ఇంకా ఉంది. మాకున్న అంచనాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ శాఖ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఇంకో 15 రోజుల వరకు ధాన్యం కొనుగోలు మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా 25 నుంచి 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉంది. దయచేసి ప్రజలు గమనించాలి. మన రైతాంగం కూడా ఈసారి నమ్మారు. మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. కూటమి ప్రభుత్వం అంటే ఈ విధంగా పనిచేస్తుందని మీకు ఒక ఉదాహరణ చెప్పాను. లెక్కలు 100% నిజాయితీగా, ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ విధంగా జరిగింది అనే విషయం ప్రజలకి దయచేసి మీరందరూ కూడా తెలియపరచాలి. అంటే ఒక సీజన్లో ధాన్యం కొనుగోళ్ళు కేవలం కొంతమందికే ఉపయోగపడే విధంగా గతంలో ఏం చేశారో మీకు తెలుసు. దుర్మార్గంగా ఏ విధంగా కొన్ని మిల్లులకే తోలుకున్నారో మీ అందరికీ తెలుసు. సంక్రాంతి పండుగ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటారి హరీష్ మంగళవారం మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి అని, ఆ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. అంతా కలిసి సందడిగా చేసుకునే సంక్రాంతి అందరి కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని కోరారు. కార్యక్రమంలో బచ్చు రాఘవరావు, పొట్లూరు అశోక మాలతి, తవణం తిరుపతయ్య, దావీదు, రావూరి నాగరాజు, పొట్లూరి బంగారు రాజు, అయినంపూడి చంద్రశేఖర్, సాంబశివరావు, విశ్వం, రామమోహన్, మైలా విజయ, ధరణికోట, మల్లి చొక్క, ఆనంద తలపల తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా, మరి ముఖ్యంగా నాకు ఓ మంచి రైట్ హ్యాండ్గా, అలాగే మీ వార్డు కౌన్సిలర్గా పనిచేస్తూ నిజంగా గర్వపడేది ఏంటి అంటే, వార్డు కౌన్సిలర్గా సోదరుడు హరీష్ గారు ఎంతో సక్సెస్ఫుల్గా తన వార్డులో పేదవాడి దగ్గర నుంచి మధ్యతరగతి వాళ్ళని, అలాగే వార్డులో నివసించే ప్రజలందరినీ ఎంతో బాధ్యతగా ప్రజలు మనల్ని అవకాశం ఇచ్చారు. కౌన్సిలర్గా ఈ వార్డులో గెలిచిన దగ్గర నుంచి వార్డును అంటిపెట్టుకొని రోజు వార్డులో అందరినీ పలకరించుకుంటూ, అలాగే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న కాలం వార్డు సంక్షేమం కోసం రోడ్లు కానీ, లేదు పేదలకు ఇళ్ల స్థలాలు కానీ, లేదు స్ట్రీట్ లైట్ల దగ్గర నుంచి అన్నీ తానై చూసుకున్నాడు. నిజంగా ఒక కౌన్సిలర్గా ఇది మీ అందరు గమనించాలా. ఒక కౌన్సిలర్గా నాకు తెలిసినంత వరకు గతంలో ఎవరో కూడా వార్డులో ప్రతిరోజు
తనకు ఓటేసిన ఓటర్ యొక్క యోగక్షేమాలు కనుక్కుంది ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ గారే. ఇది నేను ఊరకనే చెప్పటల్లా. అనునిత్యం వార్డు ప్రజల కోసం నా కారులో కూర్చున్నా కూడా వార్డులో నుంచి ఫోన్ వస్తే ఆ మున్సిపల్ కరెంట్ అడికో మున్సిపల్ ఆఫీస్ అడికో ఫోన్లు చేసి ఏందా నేను చెప్పానుగా మీరు వెళ్ళలేదు ఏంది అంటే. ఎందుకంటే ఎక్కువగా నాతో ఉండేవాడు, నాతో ఉంటాడు. అంటే వార్డులో నుంచి ఒక సమస్య మీద ఎవరైనా కానీ వార్డు ప్రజలు కానీ సంబంధిత అధికారులకు చెప్పమని ఫోన్ చేస్తే అంత బాధ్యతగా రెస్పాండ్ అయ్యేవాడు. నేను వైఎస్ఆర్ పార్టీలో వచ్చిన దగ్గర నుంచి నాకు రైట్ హ్యాండ్గా ఉండి అన్ని కార్యక్రమాల్లో తను చేయగలిగింది చేసి ఇంకో రకంగా పాపం ఏదన్నా ఉంటే హరీష్ గారికి మేమే రుణపడి ఉంటాం. పాపం ఆయనకి అవకాశం వచ్చినా కూడా ఒక్కో సందర్భంలో నేను చేయలేకపోయావాడ. ఎందుకంటే రాజకీయాల్లో మీ అందరికీ తెలిసిందేగా రకరకాల ప్రజల్స్ ఉంటా ఉంటాయి. అందువల్ల చేయకుండా ఏం పోం, డెఫినెట్గా చేయకుండా పోం. ఏదో ఒకసారి లేట్ అవ్వచ్చు. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే రాజకీయాల్లో నేను ఇప్పుడు మిమ్మల్ని ఎలా అయితే మీ వార్డుకు బాగా చేసిన హరీష్ గారిని నిలుపుకోండి అని చెబుతున్నాను, అలాగే రాజకీయాల్లో నాకు కూడా నన్ను నమ్మి పార్టీని నమ్మి బాగా పనిచేసినన్ని మేము కూడా పైకి తీసుకురాకపోతే ఇంకా రాజకీయాలు దేనికి? మన హిందువులకి అతి ముఖ్యమైన అతి పెద్ద పండగ సంక్రాంతి పండగ. ఈ పండగ సందర్భంగా మన వార్డులో పేదోళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి నా కోడలు అమ్మాయి వాళ్ళు చేద్దామని ఆలోచనలో భాగంగా ఈరోజు మీకు చీరలను స్వీట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ రావటం మా కబురు అందుకొని చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు రావటం, అట్లానే మన ఎక్స్ కౌన్సిలర్ రాఘవరావు, మన లాయర్ గారు విజయ్ కుమార్, మల్లి, అశోకు, తిరుపతయ్య, మౌలాలి, మన వార్డులో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకుంటాం చాలా సంతోషంగా ఉంది. అండి ఇలాగా ఏదైనా కైండ్ గెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అక్కడెక్కడ హైదరాబాద్లో ఎందుకు ఇక్కడ మన వార్డులోనే చేద్దాము పండగ పూట అని చెప్పి ఈ ఆలోచన చేశారు నాన్నగారు. సరే అండి తప్పకుండా అని చెప్పి నేను మా ఆవిడ ఈ రకంగా పండగ పూట నలుగురితో షేర్ చేసుకుందామని ఇలా అనుకున్నాము. అలా జరుగుతుంది. రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర లభించాలని, రాష్ట్రం బాగుండాలని, సంక్రాంతి పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకాంక్షించారు. తెనాలి బోస్ రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి వేడుక కనుల పండుగగా నిర్వహించారు. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పాల్గొని భోగి మంటలు వేశారు. హరిదాసులకు భిక్షపెట్టి గంగిరెద్దుల బసవన్నతో ముచ్చటించి మాటామంతి కలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సంక్రాంతి పండుగను రైతుల పండుగగా పిలుచుకుంటామని అన్నారు. దూర ప్రాంతాల నుంచి ప్రజలు ఈ పండుగకు తమ గమ్యస్థానాలకు వస్తారని తెలిపారు. కుటుంబ సభ్యులందరితో సంతోషంగా గడిపే పండుగ సంక్రాంతిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, జనసేన కార్యకర్తలు మంత్రి మనోహర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఒక పండుగ వాతావరణంలో ఈరోజు తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మా నాయకులు, శ్రేయోభిలాషులు, ప్రత్యేకంగా మహిళామణులు ఎంతో మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి ఒక పండుగ వాతావరణంలో మన సంక్రాంతి జరుపుకోవాలనే తపనతోటి వాళ్ళు చేసిన ఏర్పాట్లు రైతులకి అన్నిటికన్నా ఒక గర్వపడే పండుగ మన సంక్రాంతి పండుగ. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. కష్టపడి పండించిన ధాన్యానికి అన్ని విధాలుగా ఒక మంచి ధర రావాలని, అమ్మిన ధాన్యానికి డబ్బులు కూడా సకాలంలో రావాలని, తద్వారా వారి కుటుంబ సభ్యులకి బట్టలు కొనుక్కునే కార్యక్రమం, ఒక మంచి పండుగ జరుపుకునే కార్యక్రమం, అందరూ సంతోషంగా ఉండాలనే తపనతో రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తారు. అటువంటి సంక్రాంతి పండుగ ఎక్కడ చూసినా గంగిరెద్దులు, మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన ప్రాంతంలో ఎప్పుడు కూడా తెలుగు జాతి గర్వపడే విధంగా అనేక ప్రాంతాల నుంచి, దేశాల నుంచి కూడా మన సంక్రాంతి వేడుకలకి మన దగ్గరికి వస్తుంటారు.
సో ప్రతి ఒక్కరి కుటుంబంలో సంతోషం నింపాలని, మన పంటలు, మన పొలాలు, మన రైతాంగం ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉండి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మనం అభివృద్ధి చేసే విధంగా కలిసిమెలిసి మన కూటమి ప్రభుత్వంలో అందరం కూడా ఒక ఐక్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచనతో అయితే నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నామో అదే అభివృద్ధి పందాలో మన ప్రాంత అభివృద్ధి జరగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమం, అభివృద్ధి రెండూ వచ్చే విధంగా కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఇదే పండుగ వాతావరణం రైతుల కుటుంబాల్లో, ప్రత్యేకంగా రైతుకు ఆ గౌరవం దక్కే విధంగా మా కుటుంబ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు స్థానిక పాండురంగపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో సోమవారం రాత్రి ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ విచ్చేసి అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు. హిందువులు హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ మాట్లాడుతూ హైందవ సమాజం అభివృద్ధి చెందాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాలన్నారు. హైందవ సమాజం ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం పనిచేస్తుందన్నారు. సమాజ వికాసానికి దోహదపడే కార్యక్రమాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేపడుతున్నట్లు చెప్పారు. హిందువులందరూ ఐక్యంగా ఉండాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో కొత్త సుబ్రహ్మణ్యం, మొనకాల శ్యామప్రసాద్, చంద్ర, సరళ, తోటకూర వెంకటరమణరావు, ఎడ్లపాటి రఘునాథ బాబు, ఆర్ఎస్ఎస్ నగర సంచాలక్ కొల్లూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నమాట. నా గురించి ముందే చెప్పారు పారిశ్రామికవేత్త మాట్లాడుతూ చాలా అందువల్ల భరత్ గారు ఇచ్చే సందేశాన్ని విందామని నేను వచ్చాను. మతంలో ఆధ్యాత్మికతను తీసుకొచ్చి ప్రతి వ్యక్తిలో జాతీయ భావాన్ని కనుక నింపినట్టయితే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకి పరిష్కారం. 100 సంవత్సరాల నుంచి సంఘం చేసేటువంటి ప్రయత్నం ఇదండి. స్పిరిచువలైజ్ ద రిలీజన్ కేవలం పూజ చేయడం మాత్రమే కాదు, పుణ్య కార్యం ఏ విధంగా చేయాలి, పుణ్యాన్ని ఏ విధంగా సంపాదించాలి, దేశ యొక్క బాధ్యతను ఏ విధంగా నిర్వహించాలి, మన ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి, దీన్ని నేర్పెట్టు. సమాజం పట్ల స్పృహను కలిగించేటువంటిది. ఈ దేశం కేవలం మట్టి ముద్ద కాదు, మన యొక్క కన్న తల్లి అనేటువంటి భావాన్ని హృదయంలో నింపేది. అమెరికాలో మాట్లాడుతున్నప్పుడు వివేకానంద 2 ఉదాహరణలు చెప్పాడండి. ఒక విత్తనం నాటుతాము, ఆ మట్టిలో పెట్టిన తర్వాత విత్తనము మట్టిగా మారిపోతుందా? మారిపోతుందా? మారదు. కానీ ఆ మట్టిలో ఉన్నటువంటి సారం తీసుకుంటుంది, విత్తనంగానే ఉంటుంది. నీరు పోస్తాము, నీటిలో ఉన్నటువంటి సారం తీసుకుంటుంది, విత్తనంగానే ఉంటుంది, నీట్గా మారిపోదు. ఎరువు వేస్తాము, ఎరువులో ఉన్నటువంటి సారం తీసుకుంటుంది, విత్తనంగానే ఉంటుంది. అంటే విత్తనం ఏ విధంగా అయితే మట్టిగా మారకుండా, నీటిగా మారకుండా, ఎరువుగా మారకుండా మనకు కావాల్సినటువంటి సారాన్ని తీసుకొని విత్తనంగానే ఉంటూ మొక్కయి చెట్టే కావాల్సినటువంటి ఫలాన్ని ఇస్తుందో, ప్రపంచంలో ఎక్కడ మంచి ఉన్నప్పటికీ ఆ మంచిని తీసుకునేటువంటి గుణం ఉండాలి. అంతేకాని చెప్పినట్టుగా మతం మారాల్సిన అవసరం లేదు. పీఠాధిపతి జగద్గురువులు మరి శ్రీ 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 గణపతి సత్యానంద స్వామీజీ వారి ఆగమనం గత 10 సంవత్సరాల క్రితం ఇదే తెనాలిలో 1,00,000 మందితో హనుమాన్ చాలీసా పారాయణ చేసి ప్రపంచ పటంలో తెనాలి పట్టణాన్ని చూపించాము అందరం. అటువంటి ప్రదేశానికి మళ్ళీ స్వామివారు ఇచ్చేసి ఈ సంక్రాంతిని 2026 నూతన సంవత్సర సంక్రాంతిని స్వామివారు మనల్ని తన దగ్గరికి పిలుచుకోకుండా స్వామివారే మన దగ్గరికి ఇచ్చేశారు. అటువంటి గొప్ప సంకల్పం. స్వామివారు 10వ తారీఖు సాయంత్రం వచ్చారు. 17వ తేదీ సాయంత్రం వరకు పెదరావులో
సాధువులు కాదు, వాళ్ళందరూ పీఠాధిపతులే, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ఆర్యపురంలో కైలాస ఆశ్రమం వాళ్ళు, పుష్పగిరి వాళ్ళు, మరి శ్రీశైలం పీఠాధిపతులు వీళ్ళందరూ వచ్చారు. అందరికీ అదే చెప్పేది, ఒక తాట మీద మనమంతా నేర్చుకుందాం. మీ ఉపాసన మార్గాలు ఏమన్నా ఇంట్లో పెట్టుకోండి, మీరు మఠంలో చేసుకోండి, కానీ సంఘ జీవితం ఉండేటప్పుడు మనం శివుడే ఎక్కువ, విష్ణువే ఎక్కువ, అమ్మవారే ఎక్కువ, ఈ ధర్మంలోనే వెళ్ళాలా, ఇదే నామం పెట్టుకోవాలా, అట్లనే ఉండాలా చెప్పకూడదు. మీరు అందరూ ఒకటే, మనము హిందువులందరూ ఒకటే అనే పరిస్థితికి మనకు రావాలా. ఇప్పుడు మనంతా మనం కట్టుకున్నటువంటి ఆలయాలు కొట్టేస్తున్నాం. ఓకే, సరే, చాలా మంది కొట్టేశారు ఒకప్పుడు, నిజమే. కానీ మన హృదయంలో పెట్టుకున్నటువంటి ఆలయం ఎవరు కొట్టలేదు. అది ఎప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం. ఇది మహాక్షేత్రం, ఆ క్షేత్రానికి లోపల ఉండేటువంటి వాడు, వాడిని మనం ఏమీ చేయలేము. గంగమ్మ తనని ఏం చేయగలిగినట్టు, గంగమ్మ విగ్రహాన్ని పెట్టుకుంటే దాన్ని కొట్టేస్తారు, గంగమ్మని ఏం చేయలేరు కదా. బృందావనంలో పెట్టినటువంటి గుర్తులన్నీ కొట్టారు ఒక పని. కానీ అక్కడ ఆ గోవర్ధన గిరిని ఏం చేయలేకపోయారు, అంత పెద్ద కొండని ఏం చేయలేకపోయారు. గోవర్ధన గిరిని ఒక సాక్షిగా ఉంది, గంగమ్మ తల్లి ఒక సాక్షిగా ఉంది. మనం ప్రకృతి దేవతను పూజించేవాడు. ఏది ప్రకృతి దేవతను కొట్టుకుంటామని చెప్పండి చూస్తాం. శివుడిని కొట్టేవాడు, ఆ సూర్యుని కొట్టేవాడండి, శివ ఆకారంతో ఉండిన ఒక రాయిని కొట్టేయగలరు. కానీ సూర్యుని కొట్టేవాడండి, చంద్రుడిని కొట్టేవాడండి, నక్షత్రాలను కొట్టేవాడండి, సముద్రాన్ని తీసేవాడండి. చూస్తాం. ఒక పెద్ద మిషన్ పెట్టి తీసేయమని చెప్పండి, గంగమ్మ తల్లిని తీయమండి, కృష్ణానదిని తీయమని చెప్పండి. చూస్తాం. మనం అటువంటి దానికంతా మనం పూజ చేస్తున్నాం. గుర్తు కోసం ఒక విగ్రహాన్ని పెట్టుకుని తప్పే ఉంది మనకు. దానిని కొడితే ఇంకొక విగ్రహం పెట్టుకుంటాం, దాన్ని కొడితే ఇంకొక విగ్రహం పెట్టుకుంటాం, కొట్టే కొద్ది ఎక్కువ పెట్టుకుంటాం. మాకు ఇంకా చపలం, చలనం, పట్టుదల, హఠము వాళ్ళు వచ్చేస్తుంది. అందుకని ఇది హిందువులందరూ ఒక్కటి కావాలి. ఈరోజు వాళ్ళకంతా 10 మంది పిల్లలు పుడుతున్నారు. ఏది మీకు అలంకారం పోతుంది, అన్యాయం అని చెప్పేసి 1, 2 కంటున్నారు. తెనాలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. స్థానిక ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ ముగ్గుల పోటీలకు తెనాలి పరిసర ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సంక్రాంతి శోభ ఉట్టిపడే విధంగా వివిధ రకాల ముగ్గులు వేసేందుకు మహిళలు పోటీ పడ్డారు. తెలుగు సాంప్రదాయాన్ని చాటే విధంగా ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పరుచూరి రమ్య, కొండ రమాదేవి, గుమ్మడి భావన, దేవినేని రమాదేవి తదితరులు ఏర్పాటు చేసిన ఈ ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సతీమణి ఆలపాటి మాధవి విచ్చేసి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నాన్నపనిని రాజకుమారి, నన్నపనిని భాగ్య లక్ష్మి, వాసిరెడ్డి బాంధవి, న్యాయవాదులు జగదీశ్వరాంబ, లలితలు అతిథులుగా విచ్చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్న ఈ పోటీల్లో పి భాను ప్రతిమ మొదటి బహుమతి, ఎం జాహ్నవి రెండవ బహుమతి, బి సోనియా మూడవ బహుమతి సాధించారు. పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 5,116, రెండవ బహుమతిగా 3,116, మూడవ బహుమతిగా 2,116 రూపాయల చొప్పున ముఖ్య అతిథి ఆలపాటి మాధవి విజేతలకు అందజేశారు. పోటీలో పాల్గొన్న మరొక 10 మంది మహిళలకు ప్రోత్సాహక బహుమతులుగా పట్టుచీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆల్ పార్టీ మాధవి మాట్లాడుతూ తెలుగువారి సాంప్రదాయాన్ని చాటే సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఇటువంటి పోటీల వలన అందరిలో స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. తన చిన్నతనంలో ముగ్గులు వేయటం చాలా ఇష్టంగా భావించి స్నేహితురాలతో కలిసి పోటీలలో పాల్గొన్నట్లు ఆమె చెప్పారు. హరిదాసులు, గంగిరెద్దులు, పిట్టల దొరలు ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగంగా ఉండేవని, రాను రాను అవి కనుమరుగవుతున్నాయని, భవిష్యత్తులో సాంప్రదాయాలు బొమ్మలుగాను కథలుగా చెప్పుకునే రోజులు వచ్చాయని అన్నారు. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజకుమారి మాట్లాడుతూ వాకిట్లో ముగ్గులు వేసే సాంప్రదాయం చాలా ఆరోగ్యకరమైనటువంటి సాంప్రదాయమని అన్నారు. ఆధునిక కాలంలో ఇటువంటి లోగిళ్లు ఆరోగ్యకరమైన జీవితాలు దూరం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, ఎదర పూర్ణచేద, రావి చిన్ని, కోగంటి రోహిత్, బోయపాటి అరుణ, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. చాలా వరకు ముగ్గులు పోటీలకే మనకి ఊళ్ళల్లో పరిమితం అయిపోయింది. ఇళ్లలో మా వయసు వాళ్ళేమో వేయలేకపోతున్నాము, చిన్నపిల్లలకేమో ఇంట్రెస్ట్ ఉండట్లేదు లేదు, అట్లా అయిపోతూ ఉంది. సో ఏదైనా కానీ మన సంస్కృతిని కొనసాగించడం కోసము ఇక్కడ రాజా గారు ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయటము,
మాధవ్ గారు రావడము చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఇది నా ఫీల్డ్ కాదు, అంటే ముగ్గులు నా ఫీల్డ్ కాదు అని కాదు, ఇంట్రెస్ట్ ఉండడానికి బాంధవికి వీళ్ళందరికీ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళు రైట్ పర్సన్స్ మాట్లాడడానికి. మరి సాంప్రదాయ ప్రకారంగా కానీ ఏదన్నా కానివ్వండి, మన భారతదేశంలోనే కాదు ప్రపంచం నలుమూల నుంచి కూడా లక్షలాది మంది వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కంటే ఎంతో సంతోషం వేస్తుంది. ఆ లక్షలాది మందిలో మన తెనాలి ప్రాంతం లేకపోతే గుంటూరు ప్రాంతం లేదా కృష్ణా జిల్లా విపరీతంగా వస్తారని చెప్పి కూడా మన లెక్కలు చెప్తా ఉన్నాయి. ఎన్ని బస్సులు వేసినా ఎన్ని రైళ్లు వేసినా కూడా అంతమంది వస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ పెద్దవాళ్ళు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, అక్కడ ఉద్యోగ రీత్యా ఉండొచ్చు, లేదా వ్యాపార రీత్యా ఉండొచ్చు, రాజకీయ రీత్యా ఉండొచ్చు. హైదరాబాద్లోనే కాదు అనేక చోట్ల సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా రావటం, ఎంత రద్దీ ఉందో మనం అంతా చూస్తున్నాం. ఇంకా ఈ సంవత్సరం ఎందుకు ఇంకా రద్దీ ఉంది. నాకు అనిపించింది ఒకటే, చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వేడా విశేషం ఆ సంతోషంలోనేమో ఇంకా బాగా జరుపుకుంటున్నారు ఈ పండుగ. మనం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇవాళ మంచి గవర్నమెంట్, మంచి ప్రభుత్వంలో కూర్చొని అందరూ సంతోషంగా చూస్తుంటే అందరూ చాలా సంతోషంగా ఉంటారు. మంచిగా పంటలు పండుగ ఈ సంవత్సరం, అలాగే ముందు కూడా అందరూ సుఖశాంతులతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా పిల్లలందరూ చూస్తుంటే వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేసిన ముగ్గురు కూడా మీరు వేరే ఫస్ట్, సెకండ్, థర్డ్ అనుకోవద్దండి. ఏ ముగ్గు చూసినా కానీ ఒకటి దాని నుంచి ఒకటి ఉన్నాయి. అద్భుతంగా చాలా బాగా వేశారు. అంటే నేను చిన్నప్పుడు ముగ్గులు వేసేదాన్ని కాబట్టి నాకు అది విలువేంటో, ఎంత కష్టం అనేది నాకు తెలుసు. దానికి రంగులు వేయటం, స్థానిక బోస్ రోడ్లో గల శ్రీకృష్ణ మెడికల్స్ అధినేత జవాజీ వెంకట కృష్ణారావు జన్మదినోత్సవ పురస్కరించుకొని శివలింగేశ్వర భక్తి సేవా సమితి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు కృష్ణారావు కుమారుడు నాగసూరి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సౌపాటి కిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సౌపాటి కిరణ్ మాట్లాడుతూ జవ్వాజీ కృష్ణారావు పేదలకు ఎంతో మేలు చేసేవారని, సహృదయం కలిగిన ఆయన పేరుతో అన్నదానం చేయడం సంతోషమన్నారు. కార్యక్రమంలో శివలింగేశ్వర భక్త సేవా సమితి నిర్వాహకులు కుర్రా శ్రీనివాసరావు, సాయి గోకుల్ ఇండస్ట్రీస్ అధినేత శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. మా స్నేహితుడు కృష్ణా మెడికల్ షాప్ అధినేత జవాజీ వెంకట కృష్ణారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రైల్వే స్టేషన్ రోడ్లోని శివలింగేశ్వర భక్తబృందం వారు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. పేదవాదులకి బర్త్డే సందర్భంగా జరుపుకోవటం ఆనందంగా విషయం. మరి ఇలాంటి కార్యక్రమాలు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ పేదలకి అన్నదానము, వస్త్రదానం ఇలాంటివి చేయాలని దీన్ని ఆదర్శంగా తీసుకుని మరికొందరు కూడా పేదవాదులకు సహాయం చేయాలని, అందరూ కూడా కార్యక్రమాలు చేసి ముందుకు రావాలని కోరుకుంటూ, భోగి రోజు ఈరోజు మా ప్రియమిత్రుడు శ్రీ జవాజీ వెంకట కృష్ణారావు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం. ప్రజ్వలిత వ్యవస్థాపకుడు, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం పూర్వ అధ్యక్షుడు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ సేవలు చిరస్మరణీయమని ప్రజ్వలిత సంస్థ సభ్యులు గరికపాటి సుబ్బారావు కొనియాడారు. ప్రజ్వలిత వ్యవస్థాపక అధ్యక్షుడు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ 5వ వర్ధంతిని మంగళవారం ఆయన అభిమానులు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బుర్రిపాలెం రోడ్డులోని దుర్గాప్రసాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ రంగస్థల కళాకారుల సంఘం పూర్వ అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజ్వలిత సంస్థను స్థాపించి కళాకారులకు, సాహితీవేత్తలకు ఆయన అందించిన తోడ్పాటును వెల్లడించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో కొండముది రమేష్, రామరాజు, సీతారామయ్య, డేవిడ్, కృష్ణరావు, సుభాష్ చంద్రబోస్, అఖిల్, జానీ, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. నాగళ్ళ వెంకట దుర్గాప్రసాద్ గారు 5వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు, ఆయన శ్రేయోభిలాషులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మరి ఆయన పట్టణ రంగస్థల కళాకారుల సంఘం పూర్వ అధ్యక్షుడిగా ఉండి ఎన్నో ఎనలేని సేవలు సంఘానికి చేసిన వ్యక్తి నాగళ్ళ దుర్గాప్రసాద్ గారు. పెద్ద ధన్యజీవి నాగళ్ళ దుర్గాప్రసాద్. ఎవరికైతే ఈ సాహిత్యం ఉండాలో, మన తెనాలి కవులు రాసిన సాహిత్యం, అవి భావితరాలకు, రేపటి పౌరులకు
అందించాలనే ఉద్దేశంతో ఇప్పుడు మా రంగస్థల కళాకారుల సంఘం ప్రెసిడెంట్ చెప్పినట్లుగా ఎన్నో మీటింగులు గౌతమ్ గ్రాండ్లో కానీ మన రామకృష్ణ కళాక్షేత్రంలో కానీ ఎన్నో జరిపి వీళ్ళ సందేశాన్ని భావితరాలుగా చేసి వాళ్ళకి మెదల్లో విత్తనాలు వేసిన అలాగే సాహితీవేత్త ఎంతోమంది కవులను కానివ్వండి, ఆ సాహితీవేత్తలు కానివ్వండి, ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ లైవ్ ప్రోగ్రామ్స్ ఇప్పించి ప్రతి ఒక్కరు ఎందరో చైతన్యం కల్పించిన మహా వ్యక్తి నాగల దుర్గాప్రసాద్ గారు. ఈ రోజున ఆ వ్యక్తి ఎంతోమంది తెలుగు భాష అంతరించబోతున్న ఈ సమయంలో భాష గురించి ఆ ప్రజ్వల సంస్థ ప్రజ్వలించాలని చెప్పనేసి ప్రతి ఒక్కరిని కూడా మమేకం చేస్తూ విద్యార్థులందరూ కూడా, కాలేజీ విద్యార్థులందరూ కూడా కథా సమీక్షలు, కథా ప్రక్రియలు, ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తెలుగు భాష గురించి ఎక్కడెక్కడి నుంచో 2 రాష్ట్రాలు, ఉప రాష్ట్రాల నుంచి కవులను తీసుకొచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానివ్వండి. తెనాలికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారుల సంఘ సభ్యులు మరియు కళల కాణాచి తెనాలి సభ్యులు గుంటుపల్లి ప్రసాదరావు మృతి చెందారు. వారి పార్థివ దేహాన్ని రంగస్థలం కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరాధ్యుల ఆదినారాయణ, గరికపాటి సుబ్బారావు తదితరులు పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా బుర్రా జయలక్ష్మి మాట్లాడుతూ సహృదయుడు, స్నేహశీలి ప్రసాదరావు మృతి రంగస్థల కళాకారులకు తీరని లోటని అన్నారు. కళారంగంలో అనేక పాత్రలు పోషించి అందరి మన్ననలు పొందిన ప్రసాదరావు సదా చిరస్మరణీయుడని అన్నారు. కార్యక్రమంలో కళాకారుల సంఘం సెక్రటరీ మెరిగే రామలింగేశ్వరరావు, కోశాధికారి, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం తెనాలి మరియు సాయిమాధవ్ బుర్రా, కళల కాణాచి వ్యవస్థాపక అధ్యక్షులు చెరుకుపల్లి సింగారావు తదితరులు ప్రసాదరావుకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాలలో మంగళవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధనతో కార్యక్రమాన్ని ప్రారంభించి ముగ్గులు వేసి వాటి చుట్టూ గొబ్బెమ్మలు, పువ్వులతో అలంకరించారు. బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత గారు మాట్లాడుతూ సంక్రాంతి లేదా మకర సంక్రాంతి హిందువుల ముఖ్యమైన పంటల పండుగ అని, జనవరిలో ఆధ్యాత్మిక శుద్ధికి ప్రతీక అని, ఈ పండుగ భోగి, సంక్రాంతి, కనుమ అనే 3 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారని అన్నారు. భోగి మంటలు, పిండి వంటలు, కొత్త బట్టలు, ముగ్గులు, పశువుల పూజ మొదలైనవి చేస్తారని అన్నారు. ఇది చెడుపై మంచికి విజయాన్ని సూచించే పండుగ అని, పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి ఇళ్లన్నీ సంపదతో కళకళలాడుతాయని అన్నారు. కొత్త అల్లుళ్లను ఆహ్వానించి ఆనందంగా గడపడం వంటివి సంక్రాంతి పండుగ సాంప్రదాయాలు అని అన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ రోజ్లిన్ సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించారు. విద్యార్థినులు రంగురంగుల వస్త్రములు, లంగా ఓణీలతో చూడముచ్చటగా ధరించుకుని సంక్రాంతి పాటలకు నృత్యం చేస్తూ అలరించారు. కార్యక్రమంలో గృహ విజ్ఞాన శాస్త్ర విభాగం, వాణిజ్య శాఖ విభాగం, కంప్యూటర్ విభాగంలో ఈ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయగా డాక్టర్ పాతిబండ్ల హేమలత, డాక్టర్ ఎం సాంబశివుడు, షేక్ కరీమున్నీసా కమిటీ సభ్యులు ఎం వనజ, జి సుధాకర్, యోజిత, పి విజయలక్ష్మి, శ్రవంతి, విద్యార్థినులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ముగ్గుల పోటీలో విజయం సాధించిన వారికి కళాశాల యాజమాన్యం మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీ నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశం మేరకు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితారాజు గారి ఆదేశాలతో గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ చెరుకూరి తిరుపతిరావు సూచనల మేరకు ఈ పోటీ నిర్వహించినట్లు వారు తెలిపారు. వికసిత భారత లక్ష్యంగా మన తెనాలి గంగానంపేటలోని సంక్రాంతి సంబరాలలో భాగంగా మల్లపురాజు కనకదుర్గ గారు జిల్లా మెంబర్ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించి పోటీల్లో పాల్గొని గెలిచిన విజేతలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన రమణకుమారి చేతుల మీదుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. వారితో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కనకదుర్గ గారు, మహిళా సీనియర్ గాన కళావతి గారు, టి రేణుక గారు, వై కళ్యాణి మరియు బీజేపీ 3వ మండలం వెస్ట్ అధ్యక్షులు ఎర్రంరాజు సందీప్ రాజు, 2వ మండలం అధ్యక్షుడు గోళ్ల దేవరాజు గారు మరియు బీజేపీ సీనియర్ నాయకులు సికా రవీంద్ర, దురు వీరయ్య, దుద్దుకూరు హనుమంతరావు, కడియాల అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ 3వ మండలం వెస్ట్ మల్లపురాజు మహిళా మోర్చా స్టేట్ కమిటీ మెంబరు శ్రీ మల్లపురాజు కనకదుర్గ గారి ఆధ్వర్యంలో మన పాత శివాలయం వెనుక భాగంలో ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. దీనికి మన మోడీ గారి పిలుపు మేరకు మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశానుసారం ఏదైతే వికసిత భారత్ లక్ష్యంలో మనం కూడా పాల్గొనాలి అని చెప్పేసి మహిళల్లో సృజనాత్మకతను పెంపొందించే విధంగా వాళ్ళ మన సాంప్రదాయాలు, మన కళా నైపుణ్యాలని
వెలుగు తీసే క్రమంలో ముగ్గుల పోటీలు, అలాగే చిన్న చిన్న కుర్చీల ఆటలు, ఇట్లా మన సాంప్రదాయబద్ధమైనవి అన్నీ నిర్వహించడానికి పివిఎన్ మాధవ్ గారి ఆదేశానుసారం స్టేట్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ నిషితారాజు గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము. తెనాలి పట్టణం మల్లపురాజు కనకదుర్గ మహిళా. ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చిత్రం మనశంకర వరప్రసాద్ సూపర్ హిట్ అయిందని చిరంజీవి ఫ్యాన్స్ నాయకులు కొడాలి నరేష్, బాలిరెడ్డి తదితరులు తెలిపారు. వరప్రసాద్ చిత్రం ప్రదర్శించబడుతోన్న స్థానిక ప్రియా థియేటర్లో మంగళవారం చిరంజీవి ఫ్యాన్స్ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరి ఉత్సాహంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగాస్టార్ చరిష్మా 40 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా ఉందని, శంకర వరప్రసాద్ చిత్రం ద్వారా నిరూపణ అయిందని అన్నారు. శంకర వరప్రసాద్ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడవచ్చునని మెగాస్టార్ చిరంజీవి తన వైవిధ్యమైన నటనతో వన్ మ్యాన్ షోగా చిత్రంలో నటించారని పేర్కొన్నారు. సినిమాను అత్యద్భుతంగా తీసిన దర్శకుడు అనిల్ రావిపూడికి, నిర్మాతలకు, విజయవంతం చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సమీర్, దాసరి శ్రీనివాసరావు, కుక్కల రాజా, దాసరి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ సూపర్ డూపర్ హిట్ అయినందుకు ప్రజలందరికీ సంక్రాంతి, భోగి సంక్రాంతి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ సినిమా చూసి ఆనందంతో బయటికి వస్తున్నారు. మెగాస్టార్ అంటే ఏంటనేది 40 ఏళ్ల కిందటి గ్రేస్ ఎట్లా ఉందో అయింది, ఇప్పుడు అలాగే ఉండి సినిమాని వన్ మ్యాన్ షోగా ఆడించారు. కాబట్టి మెగాస్టార్కి తిరుగులేదు. తెనాలి పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన ప్రియా థియేటర్లో మన మెగాస్టార్ ఓల్డ్ ఫ్యాన్స్ తరపున బాలరెడ్డి గారి యూత్ తరపున మరియు మా అన్న కొడాలి నరేష్ గారి యూత్ తరపున కేక్ కటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కేక్ కటింగు సినిమా మన శంకర్ వరప్రసాద్ విజయోత్సవం సందర్భంగా ఇక్కడ మేము కేక్ కటింగ్ ఘన విజయం సాధించినందుకు మేము ఆనందోత్సవాల్లో భాగంగా ఇవాళ ప్రియా థియేటర్ ఎదురు ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి మన శంకర్ వరప్రసాద్ మరి భోగి, సంక్రాంతి, కనుమ మాకు ఒక 2 రోజులు ముందుగానే మా అభిమానులకు అందించినందుకు ముందుగా చిత్ర డైరెక్టర్కి అనిల్ రావుపూడికి మరియు మా బాస్ మెగాస్టార్ చిరంజీవి గారికి మా ఒక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఈ సినిమా ఇంత ఘన విజయం అందించిన మరి యావత్ ప్రపంచంలో ఉన్న చిరంజీవి ఫ్యాన్స్కి. ఆటో డ్రైవర్పై దాడి చేసి గాయపరచడంతో పాటు ఆటోను తీసుకువెళ్లిన ఘటనలో నిందితులైన 4 యువకులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 8వ తేదీన స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ చల్లగాలి భవానీ శంకర్ రేపల్లె గేటు సమీపంలో తన ఆటోను పెట్టుకుని కూర్చొని ఉండగా మారిసిపేటకు చెందిన అయనంపూడి భానుప్రసాద్, చింత చంద్రమౌళి, చింత భువనేశ్వర్, కనపర్తి వెంకటరమణలు భవానీ శంకర్తో అసభ్యంగా మాట్లాడటంతో పాటు అతనిపై దాడి చేసి గాయపరచడంతో పాటు అతని వద్ద నుంచి ఆటో, సెల్ ఫోన్ లాక్కొని వెళ్లినట్లు ఆయన చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు ఆయన తెలిపారు. వీరిలో 4 రౌడీషీట్ తెరవనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ముద్దాయిలు మొత్తం 4 20 నుంచి 22 సంవత్సరాల లోపు వారేనని, యువత చిన్న వయసులోనే పెడదారి పడుతున్నారని తెలిపారు. ద్విచక్ర వాహనాలపై 3 ప్రయాణించడం, ప్రయత్నించడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం, తమ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం చేస్తున్నారని అన్నారు. బిడ్డల తల్లిదండ్రులు గమనించి వారిని కట్టడి చేయాలని, లేని పక్షంలో వారు కూడా కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందులు పాలవుతారని అన్నారు. నేరాలకు పాల్పడే వారిని, ప్రజలను ఇబ్బంది పెట్టే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ నెల 8వ తారీఖున సాయంత్రం 5:30 గంటల సమయంలో సీఎం కాలనీకి చెందినటువంటి చల్లా భవానీ శంకర్ అనేటువంటి 24 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి రేపల్లె రైల్వే గేట్ దగ్గర తన ఆటో పెట్టుకుని ఉంటే అక్కడ తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మారిస్పేటకు చెందినటువంటి 4 కుర్రవాళ్ళు అయనంపూడి భానుప్రసాద్, చింతా చంద్రమౌళి అలియాస్ చందు, చింతా భువనేశ్వర్ అలియాస్ భువన్, కనపర్తి వెంకటరమణ అలియాస్ స్వామి, వీళ్ళు బాగా అక్కడ హడావుడి చేస్తా
అక్కడ అన్న ఇతని మీద పడతా ఉంటే పిటిషనర్ మీద పడతా ఉంటే పిటిషనర్ క్వశ్చన్ ఏందండి మా మీదకి వస్తున్నారు అంటే ఈ నలుగురు కూడా కలిసి అతను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి బాగా కొట్టి రాయితో అదేవిధంగా కర్రతో కూడా కొట్టి గాయపరిచారు. గాయపరిచి పోతా అతనికి చెందినటువంటి ఆటోని అదేవిధంగా ఒక సెల్ ఫోన్ కూడా బలవంతంగా లాక్కొని వెళ్ళిపోయారు. కాబట్టి దానికి సంబంధించి కేసు నమోదు చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళ వయసులు 22 సంవత్సరాలు, ఒక అతను అయితే 20 సంవత్సరాలు, ఒక అతను 29. వీళ్ళు కనీసం 3 పదుల వయసు దాటకుండానే రోడ్ల మీద విచ్చలవిడిగా బిహేవ్ చేస్తూ వాళ్ళ బిహేవియర్ని క్వశ్చన్ చేసినందుకు ఒక ఇన్నోసెంట్ పర్సన్ని విచక్షణారహితంగా కొట్టారు. కాబట్టి వీళ్ళని కౌన్సిలింగ్ చేసి కౌన్సిలింగ్ తదుపరి ఈరోజు కోర్టు వారి ముందు హాజరుపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నలుగురి మీద కూడా వాళ్ళు చేసిన యాక్టివిటీ తీవ్రమైనటువంటి నేరం కాబట్టి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల నుంచి 41.27 లక్షల ధాన్యం కొనుగోలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్. సంక్రాంతి సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. హిందువులంతా ఐక్యమత్యంగా ఉండాలి, దత్తపీఠాధిపతి సచ్చిదానంద స్వామీజీ. జేఎంజే కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.